36 ఏళ్ల క్రితం బాలకృష్ణ వెంకటేష్ వీళ్ళిద్దరి సినిమాలు ఒకే కంటెంట్ తోని ఒకే రోజు సినిమాలు రిలీజ్ అయ్యాయి. సో ఇందులో ఏంటంటే బాలకృష్ణ గారి సినిమా ఫ్లాప్ అవ్వడం, వెంకటేష్ గారి సినిమా హిట్ అవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే అశోక చక్రవర్తి మన బాలకృష్ణ గారిది, ధ్రువ నక్షత్రం వెంకటేష్ గారిది. సో ఈ సినిమాలకు సంబంధించిన కంటెంట్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి. రైటర్గా చేసిన వాళ్ళు కూడా పరచూరు బ్రదర్స్ కూడా ఇద్దరు వాళ్ళే రైటర్గా ఈ రెండు సినిమాలకు కూడా చేశారు. అంటే అప్పట్లో కావచ్చు ఇప్పట్లో కావచ్చు ఆల్మోస్ట్ కొన్ని సినిమాలన్నీ కూడా సేమ్ కంటెంట్తో వస్తున్నాయి. సేమ్గా కథలనేవి ఒక ఆల్మోస్ట్ కూడా ఒక 90% సేమ్ అనిపిస్తూ ఉంటాయి. సో అందులో ఏంటంటే కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి, ఒక సినిమా హిట్ అవ్వడం, ఇంకో సినిమా ఫ్లాప్ అవ్వడం, లేదా రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడం, లేదా రెండు సినిమాలు హిట్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం. అయితే అప్పట్లో 1989లో జూన్ 29కి ఈ రెండు సినిమాలు కూడా ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. సో ఇక్కడ బాలకృష్ణ గారి సినిమా అయితే ఫ్లాప్ అయింది, కానీ వెంకటేష్ గారి సినిమా మాత్రం మంచి హిట్ సాధించింది. సో అప్పట్లో చూసుకుంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు 4 పిల్లర్స్గా చెప్పుకునే వాళ్ళు మనకు బాలకృష్ణ గారు కావచ్చు, అదేవిధంగా వెంకటేష్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, నాగార్జున గారు. సో వీళ్ళు అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా మంచి మంచి సినిమాలు చేస్తూ వాళ్ళకంటుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. సో వీళ్ళందరిలో కూడా స్పెషల్గా బాలకృష్ణ గారిని చెప్పుకోవచ్చు. ఆయన చేసే ప్రతి ఒక్క సినిమా కూడా 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది. ఆయన ఇప్పుడు వెంకటేష్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా కొంచెం వెనకడుగు వేసినప్పటికీ బాలయ్య బాబు గారు మాత్రం వీళ్ళందరికన్నా ఒక అడుగు ఇంకా ముందే ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు కూడా సినిమాలు చేస్తున్నారు, చేయలేట్లే కాదు. కాకపోతే వీళ్ళందరితో పోల్చుకుంటే బాలకృష్ణ గారు చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా హిట్ కొడుతుంది. 100 కోట్ల కలెక్షన్లో ఆయన చోటు తగ్గించుకుంటూ ఉన్నారు. సో వీళ్ళు సినిమాలు చేసినప్పటికీ కొన్ని ఫ్లాప్ అవ్వడం కావచ్చు, అనుకున్న రేంజ్లో హిట్ కాకపోవడం కావచ్చు, ఇలాంటివి చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అనిల్ రావిపూడి గారి కాంబినేషన్లో ఇంకొక సినిమా చేస్తున్నారు. ఆ సినిమా ఖచ్చితంగా కూడా మొన్న రీసెంట్గా వెంకటేష్ గారి సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంత మంచి హిట్ సంపాదించిందో అదే విధంగా ఇంకా భారీ హిట్ కొట్టే విధంగా అయితే ఫుల్ సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ 36 ఏళ్ల క్రితం ఈ యొక్క రెండు సినిమాలు ఒకే రోజు ఇద్దరు హీరోలు స్టార్ హీరోలే ఒకటే కంటెంట్తో ఆల్మోస్ట్ రెండు కంటెంట్లు కూడా సేమ్ ఉంటాయి. సో మరి అలాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఒకటే రోజు రిలీజ్ అయ్యాయి కాబట్టి ఇంకా ఒక సినిమా హిట్ అయింది, ఒక సినిమా ఫ్లాప్ అయింది. సో ప్రజెంట్ 36 సంవత్సరాలు అయింది కాబట్టి ఈ రెండు సినిమాలు అప్పట్లో వచ్చినటువంటి ఈ యొక్క ఈవెంట్ గురించి, అంటే రెండు సినిమాల మధ్య పోటాపోటీ గురించి ఇప్పుడు చాలామంది వీళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా మాట్లాడుకుంటూ